అందరికీ శుభోదయం. నాకు ప్రతిరోజు ఉదయం కొంతమంది ఆహ్, జర్నలిస్టు గానీ, కొంతమంది వివిధ రకాలలో రంగాల్లో ఉన్నవారు నాకు కొన్ని వాళ్ళను హార్ట్‌కి టచ్ చేసినటువంటి కొన్ని క్లిప్పింగ్స్ కానీ కొన్ని నాకు పంపుతా ఉంటారు. అందులో ఇయాల నాకు భువనగిరికెళ్ళి ఒక మిత్రుడు పంపిండు. అందులో "పండుగ పూట పస్తులే" అని ఆళ్ళ నవ తెలంగాణ వచ్చిన ఒక వార్త. ఇలా 3 నెలలుగా వాళ్ళకి వేతనాలు లేదంట. ఆర్థిక ఇబ్బందుల్లో పంచాయతీ కార్మికులు భువనగిరి కలెక్టరేట్ ఆఫీస్‌కెళ్ళి స్వచ్ఛ భారత్, స్వచ్ఛ తెలంగాణ పేరుతో ప్రభుత్వాలు పంచాయతీ కార్మికులతో పల్లెలను పరిశుభ్రంగా ఉంచేందుకు అన్ని రకాల పనులను చేయించుకుంటున్నారు. కానీ వారికి నెలకు అందాల్సిన వేతనాలు ప్రతి నెల అందకపోవడంతో పంచాయతీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంట. యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా 421 గ్రామ పంచాయతీలు ఉన్నాయంట. అందులో 1769 మంది 60 మంది అందులో పనిచేస్తున్నారంట. 2-3 సంవత్సరాలుగా 300కు చిలుకు మంది నూతనంగా విధుల్లో చేరిండ్రంట. మొత్తంగా 2000 మంది కార్మికులు ఈరోజు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. కానీ అందరు ఈరోజు దసరా పండుగ జరుపుకున్న సందర్భంలో వారు జీతాలు లేక చాలా ఇబ్బంది, 3 నెలలకెళ్ళి వాళ్ళకి జీతాలే లేవంట. జీతాలు లేక బాగా ఇబ్బంది పడుతున్నారు. మరి ప్రభుత్వం వెంటనే కల్పించుకోవాలి. ఇంటి సామాగ్రి కుటుంబ సభ్యులకు కనీసం ఇంట్లో ఉన్న సామాన్లు కూడా కొనుక్కోవడానికి వాళ్ళకు ఏం అందలేని పరిస్థితులల్లో, నిత్యావసర వస్తువులు కొనుక్కోలేని పరిస్థితులలో ఈరోజు ఉన్నారంట. ఈరోజు అందరూ ఒక తెలంగాణ అతిపెద్ద పండుగని వాళ్ళు చేసుకుంటూ ఉంటే ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికులు మాత్రము వారు పస్తులు ఉండే పరిస్థితి. నాకు భువనగిరి జిల్లాకి వచ్చినటువంటి వార్త ఇది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా ఉన్నది నాకు తెలియదు. మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకవేళ ఇటువంటి పరిస్థితే ఉంటే, వాళ్ళకు కూడా జీతాలు అందలేని పరిస్థితులలో ఉంటే, ఈరోజు మీరు పెద్ద పెద్ద ఆడంబరాలకు ఈరోజు ప్రభుత్వాలు పోతూ ఉన్నాయి. మరి వారు వాటన్నిటికంటే ముఖ్యంగా మంత్రిగా ఉన్నటువంటి పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నటువంటి సీతక్క గారు మీరు వెంటనే స్పందించాలి. మరి ఇది జిల్లా వరకు, యాదాద్రి జిల్లా వరకు పరిమితమై వాళ్ళకి జీతాలు వస్తలేవా, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి పరిస్థితి ఉన్నదా? వాళ్ళతోని చిన్న చిన్న కార్మికులు వాళ్ళతోని మనం పని చేయించుకొని వాళ్ళకు రెక్కాడితే కానీ దొక్కాడనే బతుకులు వాళ్ళవి. అటువంటి బతుకులు మనం అటువంటి ఇళ్ళకి వెళ్ళి మనం వచ్చి ఈరోజు ఈ స్థాయిలో మీరు కానీ మేము కానీ ఉన్నాం. ఈరోజు మనం వాళ్ళకి న్యాయం ఆల్రెడీ మన చాలామందికి పంచాయతీ మీ శాఖలో చాలామందికి ఈరోజు న్యాయం జరుగుతలేదు. అది మీకు అందరికీ తెలుసు. అయినా కానీ చేయలేకపోతున్నాం. అది ఎక్కడికెళ్ళి వైఫల్యం ఎక్కడికెళ్ళి జరుగుతుందని చెప్పి మీరు ఒకసారి రివ్యూ చేసుకుంటే మంచిది, ఎక్కడ ఇది చేస్తుంటే. కానీ మనం చిన్నోళ్ళకు మనం న్యాయం లేనప్పుడు, వాళ్ళ కడుపులో పట్టెడు అన్నము నింపలేనప్పుడు, మనం ముఖ్యంగా పారిశుద్ధ్య పనులు చేపించుకొని, అంటే అది ఆ పనులు ఎట్లుంటాయో మనందరికీ తెలుసు. ఈరోజు అసొంటిది అంతమంది ఇండ్ల దగ్గర ఉన్న చెత్త చెదారము అంతా కూడా పెంట అంతా తీసే పరిస్థితులలో ఈరోజు వాళ్ళు దిగజారుకొని వాళ్ళు పనిచేస్తున్నప్పుడు వాళ్ళకి జీతాలు ఇవ్వకపోవడం అనేది నిజంగా చెప్తున్నా కదా. ఇది మీ శాఖ, పంచాయతీరాజ్ శాఖ, ప్రభుత్వం మాత్రం సిగ్గుతో తలదించుకోవాలి మీరు. కాబట్టి వెంటనే మీరు వారికి చెల్లించాల్సిన జీతాలు వెంటనే వాళ్ళకి చెల్లించాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఒకవేళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా వాళ్లకు జీతాలు ఇవ్వాలి, వాళ్ళ సమస్యలు కూడా పరిష్కరించాలి. జీతాలు పెంచుడు కాదు, పాత జీతాలు ఇస్తుండ్రు. కొత్త జీతాలు కూడా వాళ్ళకు పాత జీతాలే ఇస్తూ కొత్త జీతాలు కాదు, కనీసం అవి కూడా మీ సమయానికి ఇవ్వకుండా 3 నెలలకే జీతాలు లేవంటే వాళ్ళు ఎట్లా బతుకుతారని చెప్పేసి ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ఇచ్చే జీతం ఎంత? 3 నెలలకే ఆపితే వాళ్ళ ఇంట్లో ఏ విధంగా రోజు గడుస్తుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకోవాలి. ఖచ్చితంగా దీనిపైన వీళ్ళు సీతక్క గారు మీరు వెంటనే వాళ్ళ జీతాలు వాళ్ళకి చెల్లించే విధంగా మీరు నడుం బిగించాలి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.